Now the discussion on motion of thanks on address by the Honorable Governor, Sri Mahesh Kumar Gaud garu. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి యొక్క దిశను చూపినట్టుగా ఉంది అధ్యక్ష. గవర్నర్ గారు రాష్ట్ర దిశ చూపుతున్న సమయంలో విపక్షాల వైఖరి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనకు అద్దం పట్టేలా గవర్నర్ శివప్రసాద్ శుక్లా గారి ప్రసంగం సాగింది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దిశను స్పష్టంగా ఆ ప్రసంగంలో ప్రతిబింబించింది. ప్రజల సంక్షేమం, రైతుల అభివృద్ధి, మహిళల సాధికారిత, యువతకు ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను గవర్నర్ గారు వివరంగా వివరించినారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్ష సభ్యులు కొంత జీర్ణించుకోలేకపోయినారు అధ్యక్ష. ఇది ఏమైనా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇలా ప్రజలకు అందుతూ ఉన్నాయి. ప్రజలు వాటిని రుచిగా ఆస్వాదిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అన్ని వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇందిరమ్మ రాజ్యంలోని సకల జనులు సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వం ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు. వారి భవిష్యత్తుకు మరింత పునాదులు వేయడానికి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నిరంతరం తాపత్రయపడుతూ ఉన్నారు. నిత్యం 18 గంటలు పనిచేస్తూ అప్పుల తెలంగాణను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. 16,000 మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణని ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియామ్మ గారు ఇస్తే, గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి మా చేతికి ఇచ్చిపోయింది అధ్యక్ష. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం చేపట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి గారు సర్వశక్తులు కూడగట్టుకొని ఒక్కొక్క ఇటుక పేరుస్తూ రైజింగ్ తెలంగాణ వైపు అడుగులు వేయిస్తూ ఉన్నారు. తెలంగాణలో దేశంలో నంబర్ 1గా చేయడానికి మా ప్రభుత్వం నడుమించదు అధ్యక్ష. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నారు. మా పోటీ చెన్నై, బెంగళూరు, ముంబై కాదు అధ్యక్ష. టోక్యో, సింగపూర్, న్యూయార్క్ లాంటి నగరాలని చెప్పి మరి ఆ వైపు అడుగులు తీస్తూ ఉన్నారు అధ్యక్ష. గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి తెలంగాణ పేరును విశ్వవ్యాప్తంగా చేశాము. హైదరాబాద్లో 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించాము. పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగంలోని నిపుణులు ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పెట్టుబడులు ఆకర్షించగలిగినాము. ఏకంగా అధ్యక్ష ఎవ్వరు ఊహించని విధంగా 5,75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించిన అధ్యక్ష. వీటన్నిటికీ గ్రౌండ్ చేయడానికి మా ముఖ్యమంత్రి, మా అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల బయోఏషియా 2026 అంతర్జాతీయ సదస్సు నిర్వహించి మరో 1,700 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురాగలిగినాం అధ్యక్ష. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని రూపొందించుకొని ఆ దశగా అడుగులు వేస్తున్నారు. మా ముఖ్యమంత్రి ధైర్యశాలి, సాధించగలుగుతామన్న ఆత్మవిశ్వాసం ఉంటేనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దశగా తెలంగాణని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. విజన్ 2047లో భాగం తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకి చేరుకోవాలన్నది. ఇందులో భాగంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ కూడా ఆవిష్కరించింది. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చాలన్న సంకల్పంతో ముందుకు వెళుతా ఉన్నాం అధ్యక్ష. మరోవైపు హైదరాబాద్ను విశ్వనగరంగా చేయడానికి మా ప్రభుత్వం నడుబిగించింది. నగరంలో ఆక్రమణకు గురైనటువంటి చెరువులు, ట్యాంకులు పునరుద్ధరించడానికి మా ప్రభుత్వం నడుబిగించింది. ఇందుకోసం హైడ్రాను ఏర్పాటు చేసి దాదాపుగా 60,000 కోట్ల విలువైనటువంటి 1,045 ఎకరాల పైగా ఆక్రమణలను
కబ్జాలకు గురైన చెరువులు భూములు ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకున్నా ఉంది. అధ్యక్ష, హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు ప్రతిపక్షాలు చాలా విష ప్రచారం చేశాయి, తప్పుడు ప్రచారంతో ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాయి. కానీ నేడు హైడ్రా చర్యలతో హైదరాబాద్ నగర ప్రజలు సంతోషంగా ఉన్నారు. హైడ్రాకు మా ముఖ్యమంత్రికి జేజాలు పలుకుతూ ఉన్నారు. అధ్యక్ష, కుంటుపడిపోయినటువంటి బతుకమ్మ కుంట, నల్ల చెరువు లాంటి చెరువుల్ని ఆక్రమణ నుంచి తీసుకొచ్చి పూర్వ వైభవం తీసుకొచ్చి ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరోవైపు కాలుష్యానుసరంగా తయారైనటువంటి మూసీ పునరుజ్జీవం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుం బిగించినారు. 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ని మా ప్రభుత్వం చేపట్టింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్ 1 ప్రాజెక్టు త్వరలో ప్రారంభమవుతా ఉంది.